మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. ఖమ్మంలో మున్నేరు జల ప్రళయం ధాటికి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు దెబ్బతిన్నాయి. క్లాస్ రూమ్లు ల్యాబులను వరద నీరు ముంచెత్తింది. విద్యాలయాల్లోని రికార్డులు విద్యార్థుల సర్టిఫికేట్లు తడిసిపోయాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తడిసిపోయిన సర్టిఫికేట్లను ఆరబెట్టుకుంటున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో పరిస్థితులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మున్నేరు వరద ఉధృతి దాటికి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు కూడా భారీగా డ్యామేజ్ సంబంధించి అయ్యాయి. మనం ప్రస్తుతం కాల్వోడ్లో ఉన్న నయాబజార్ జూనియర్ కాలేజీ సంబంధించి ఉన్న ఈ కాలేజీ సంబంధించి కూడా చాలా వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు వచ్చిన నేపథ్యంలో ఈ కాలేజీలో ఉన్న విలువైన సర్టిఫికేట్స్ కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. వాటిని ప్రస్తుతం ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ అంతా వచ్చి వాటిని క్లీనింగ్ చేసుకుంటున్నారు. ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా వారికి అండగా నిలుస్తూ కూడా క్లీనింగ్ ప్రక్రియలో కూడా తన వంతు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు మనకు అందుబాటులో, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది ప్రస్తుతం ఇక్కడ మీరు జూనియర్ కాలేజీ సంబంధించి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చినట్టు తెలుస్తుంది. సర్టిఫికేట్స్ కూడా పూర్తిగా తడిసాయిగా. గతంలో ప్రతి సంవత్సరం వచ్చే వరదలకి ఈ ప్రాంతం మొత్తం మునిగిపోతే ఈ జూనియర్ కళాశాల అనేటువంటిది పునరావాస కేంద్రంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఆ పునరావాస కేంద్రమే ఈరోజు మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. ల్యాబులు సైతం కూడా ఈ రోజు మొత్తం ధ్వంసం అయిపోయినవి. కళాశాల గోడలు మొత్తం ధ్వంసమైనవి. రేపు ఏదైనా సర్టిఫికెట్ ఆ విద్యార్థికి ఎప్పుడన్నా ఒక జాబ్ పర్పస్ లోనో లేకపోతే వాళ్ళ మెమోలు ఏమన్నా రేపు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ దాదాపు వాళ్ళ విద్యార్థుల్ని అంటే మెమోలు ఇవ్వడానికి కూడా జారీ చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. వెతుకుతే వాటిని తీస్తున్న క్రమంలో రికార్డు తీస్తున్న క్రమంలోనే ఆ రికార్డు మొత్తం కూడా చినిగిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన కళాశాల ఈ పునరావాస కేంద్రంగా ఉన్నటువంటి నయాబజార్ జూనియర్ కళాశాల ఇదైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు 81 నుంచి ఈ కాలేజీ రన్ అవుతున్నటువంటి పరిస్థితి. 81 నుంచి చదువుకున్నటువంటి ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు వాళ్ళ రికార్డ్స్ కి సంబంధించినటువంటి కూడా. ఖమ్మంలో గత 25 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి విపత్తు సంభవించలేదు. ఒకప్పుడు నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ మున్నేరు వరద బాధితులకు పునరావాస కేంద్రంగా ఉండేది. ఇప్పుడు మున్నేరు ఉధృతికి ఆ కళాశాల కూడా మునిగిపోయింది. కాలేజీకి జరిగిన నష్టం వివరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల జరిగిన నష్టంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మున్నేరు జల ప్రళయం నేపథ్యంలో మొత్తం చాలా వరకు సమీప ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు కూడా చాలా వరకు డ్యామేజ్ సంబంధించి జరిగాయి. మనం ప్రస్తుతం ఉన్న ఈ నయాబజార్ సంబంధించి జూనియర్ కాలేజీ కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వరద సంబంధించి ఫ్లోటింగ్ వచ్చిన నేపథ్యంలో ఇందులో ఉన్న ల్యాబ్స్ కానీ ఇతర ఫర్నిచర్ కానీ బుక్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్ని తడిసి ముద్దైన పరిస్థితి ఏర్పడింది. ఈ నయాబజార్ కాలేజీ సంబంధించిన ప్రిన్సిపాల్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే వరదల నుంచి ఇప్పుడే బయటకు పడుతున్నట్టు మీ కాలేజీ ఎంతవరకు నష్టం జరిగింది, ఎంతవరకు వాటర్ ఫ్లోటింగ్? సుమారుగా కాలేజీ ఆవరణలోకి 10 అడుగుల మేర వరద తోసుకొని వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 8 క్లాస్ రూమ్స్, ప్రిన్సిపల్ రూము, స్టాఫ్ రూము, అదేవిధంగా కార్యాలయంలో ఉన్న 11 బీరువాలల్లో ఉన్నటువంటి రికార్డ్స్ పూర్తిగా తడిసి ముద్దయిపోయినాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ మరియు ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ కోర్సులకున్న ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా ఆ వరదలో తడిసి ముద్దయిపోయి పనికి రాకుండా పోయినాయి. రికార్డ్స్ అన్నీ కూడా దాదాపు 25 ఏళ్ల రికార్డు మొత్తం కూడా నీళ్లలో మునిగిపోయింది. తీసి బాగు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాయి. ఓచర్లు, క్యాష్ బుక్లు, తర్వాత బిల్ రిజిస్టర్లు, కంప్యూటర్లు, మరి అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించిన మానిటర్లు, బయోమెట్రిక్ డివైస్తో సహా స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లు, ఆ రూముల్లో ఉన్నటువంటి ఫర్నిచరు, ఎస్ టైప్ కుర్చీలు అయితే ఏంటి, బల్లలైతే ఏంటి, మొత్తం కంప్యూటర్లు దాదాపు 5-6 కంప్యూటర్లు ఉన్నాయి. అదే రకంగా మరి సౌండ్ బాక్సులతో సహా అన్నీ తడిసి ముద్దయిపోయినాయి. ఏవి పనికిరాని స్థితిలో ఉన్నాయి. అదేవిధంగా ఇన్వర్టర్ ఉంది, ఇన్వర్టర్ కూడా పూర్తిగా ఖరాబ్ అయింది. ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయి మరి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందో అని ఇమీడియట్ గా విద్యుత్తు
మరి లైన్మెన్ వాళ్ళని పిలిపించి మొత్తం బాగు చేయించడం అయితే జరిగింది. అయినా అన్ని రూములకు కూడా ఇంకా విద్యుత్తు రాలేదు. మొత్తం కళాశాల ఆవరణ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ మొత్తం కూడా పునాదితో సహా కదిలిపోయి కూలిపోయింది. మరి ఇదంతా మరి పునరుద్ధరణ జరిగే వరకు కనీసం ఒక వారం 10 రోజులు పట్టే అవకాశం ఉంది. పిల్లలకైతే సెలవులు ఇచ్చారు కానీ మరి మళ్లీ రేపటి నుంచి పిల్లల్ని రప్పించాలంటే కళాశాల ఆవరణ మొత్తం కూడా పాములు, తేళ్లు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మరి వాళ్ళు డయేరియా బారిన పడతారా లేకపోతే అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. మున్సిపల్ అధికారులను కూడా సంప్రదించాం. వాళ్ళు కూడా పంపించి క్లోరినేషన్ చేయిస్తామని చెప్పి అన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ సంబంధించి చెప్తున్నా అంటే 25 ఏళ్ల రికార్డు కూడా పూర్తిగా తడిసి ముద్దయిందని, ఇదంతా పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు రావడానికి మరో వారం 10 రోజుల వరకు సమయం పట్టే అవకాశాన్ని ప్రస్తుతం పాములు, తేళ్లతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇవాళ వరకు మాత్రం సెలవులు సంబంధించి ప్రకటించాం. రేపు నుంచి సంబంధించి మళ్లీ కొంత ఇదంతా పూర్తి స్థాయిలో సాధారణ స్థితిలో వచ్చిన తర్వాతనే విద్యార్థుల్ని స్కూల్కి, కాలేజీకి పిలిపించే విధంగా చర్యలు చేపడతామని కూడా ప్రిన్సిపాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో సాక్షి టీవీ ఖమ్మం.